హాయ్ హలో అండి. ఈరోజైతే ఒక డిఫరెంట్గా ఒక కర్రీ చేశాను నేను. అదేంటనుకుంటున్నారా? ఎగ్ జున్ను కర్రీ. చూసారు కదా, ఒక్కొక్క ముక్క జున్ను ముక్కలా వస్తుంది. ఎగ్ జున్ను కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఏమైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. గిన్నె పెట్టి కాస్త ఒక ఫింగర్ 1 ఇంచ్ అంత వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి. అలానే ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసి ఇదంతా మిక్స్ చేసుకుందాం. 1 స్పూన్ అంత వాటర్ పోసుకొని ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఎగ్లో సాల్ట్ తొందరగా కలదు కాబట్టి ఫస్టే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 4 ఎగ్గులు కొట్టి బీట్ చేసుకుందాం. ఒక 4 ఎగ్స్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఇదంతా బీట్ చేసుకోవాలి. మంచిగా ఉప్పు కారం అంతా పడేటట్టు మిక్స్ అయిపోవాలంతా మంచిగా బీట్ చేసుకుందాం. ఎగ్ అయితే మంచిగా బీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో పెట్టేసుకుందాం. నీళ్ళు కూడా బాగా వేడైపోయినాయి. దీంట్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇది ఉడికిపోయింది. చాకు పెట్టి చూస్తే ఇది తడి లేకుండా ఉంటే ఇది ఉడికిపోయినట్టు లెక్క. దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇవి ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి డైమండ్ షేప్ లాగా. ఇవన్నీ తీసేసుకోవాలి. దీంట్లోకి వెళ్ళి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. 3 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వాటిని ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త ఎర్రగా అయితే వేగాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో మనం ఒక ఉల్లిపాయ అయితే మిక్సీ కొట్టి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ఇలా కచ్చబచ్చగా పేస్ట్లా కొట్టి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఉల్లిపాయ ఎందుకు గ్రైండ్ చేశానంటే గ్రేవీ కోసం అంటమాట. ఇది కొంచెం గ్రేవీలా థిక్ గ్రేవీలా వస్తుంది కర్రీ, అందుకని ఒకటి ఆనియన్స్ మిక్సీ కొట్టి వేసాను. వీడియో చేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే టెన్షన్ వచ్చేస్తుందండి. క్లియర్గా చెప్పగలుగుతున్నానా లేదా, ఏమన్నా మిస్టేక్ అయిపోతుందా అని టెన్షన్ వచ్చేస్తుంది. మాటలు అక్కడక్కడ పోతున్నాయి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఇది కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాం. మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలానే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుని ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, రుచికి తగ్గంత కారం వేసుకొని పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి. వన్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తున్నాం. మసాలాలన్నీ ఉడకడానికి, పచ్చి వాసన పోవడానికి. ఇప్పుడు దీంట్లో మనం ముందే చేసి పెట్టుకున్న ఎగ్ జున్ను అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఈ జున్ను ముక్కలు, ఎగ్ జున్ను ముక్కలన్నీ దీంట్లో వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. అన్ని ముక్కలకు ఉప్పు కారం పట్టాలి కదా, బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇదైతే కర్రీ అయితే అయిపోయినట్టేనండి. మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా జున్నులాగా
ఎగ్ జున్ చేసుకుని కర్రీ చేసుకుంటే కూడా బాగుంటుంది.